మీరు చూస్తుంది V999 న్యూస్. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు విశాఖ జిల్లా నాయుడుతోట శేషాద్రి పర్వతంపై వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 2వ తేదీ అనగా ఆదివారం నుండి 7వ తేదీ శుక్రవారం వరకు ఆ కలియుగ వైకుంఠునికి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఈ యాగశాల అర్చన ఆరాధన హోమములు, సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శేష వాహన ఊరేగింపు, కోలాటం, సన్నాయి మేళం, భజన కీర్తనలతో, విచిత్ర వేషధారణలతో వెంకటసాయి నగర్ అప్పల నరసయ్య కాలనీ నాయుడు తోట తిరువుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. మరియు మంగళవారం శ్రీ యగం, శ్రీ మహాలక్ష్మి ఆవాహనం, సౌభాగ్యాభివృద్ధి కొరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు శ్రీ శ్రీనివాస స్వామి, ఆలయ ఈవో బండారు ప్రసాద్, ఆలయ సిబ్బంది హరి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే శుక్రవారం వరకు జరిగిన కార్యక్రమాలకు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలను భక్తులందరూ స్వీకరించి వారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది. ఇట్లు ఆలయ కమిటీ, శేషాద్రి పర్వతం నాయుడు తోట.